వర్ష ఒకప్పుడు పలు సీరియల్స్లో నటిగా నటించి తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ చిన్నది జబర్దస్త్లోకి అడుగుపెట్టిన తర్వాత భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తోటి కంటెస్టెంట్ ఇమాన్యుయల్తో లవ్ ట్రాక్ నడుపుతూ పంచులు వేస్తూ వేయించుకుంటూ చాలా జెన్యూన్గా అందరి దృష్టిని ఆకర్షించింది వర్ష. ముఖ్యంగా తనను ఎవరు ఏమన్నా చాలా లైట్గా తీసుకుంటూ ముందుకు సాగే ఈమెకు తాజాగా ఒక ఛానల్ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో హోస్ట్గా చేసే అవకాశం వచ్చింది. అలా ఇప్పటి వరకు 13 ఎపిసోడ్లను దిగ్విజయంగా పూర్తి చేసింది వర్ష. స్టార్ హీరోయిన్లను మొదలుకొని బుల్లితెర సెలబ్రిటీల వరకు అందరినీ ఆహ్వానిస్తూ వారి వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇకపోతే అందరి వ్యక్తిగత విషయాలను, సినిమా విషయాలను బయటపెట్టే వర్ష తనను ఎంతమంది ట్రోల్స్ చేసినా చాలా తేలికగా తీసుకుంటూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. అయితే అలాంటి ఆమె జీవితంలో కూడా ఇంత విషాదం ఉంది అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే తాజాగా కిస్సిక్ టాక్స్ 14వ ఎపిసోడ్కి ప్రముఖ యాంకర్ భానుశ్రీ గెస్ట్గా వచ్చారు. ఈ కార్యక్రమంలో రిలేషన్స్ గురించి భానుశ్రీ మాట్లాడుతూ ఉండగా వర్ష ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై నేను నా బాధను చెప్పుకోలేదు, కానీ మొదటిసారి ఇంత పెద్ద స్టేజ్పై నా బాధలు చెప్పుకుంటున్నాను అంటూ తన రిలేషన్, తన ఫ్యామిలీ గురించి చెప్పి ఎమోషనల్ అయ్యింది. వర్ష మాట్లాడుతూ, మా బావ మరణం తర్వాత మా జీవితాల్లో విషాదం మాత్రమే మిగిలింది. మా అక్కను మా బావ లేడు అనే లోటు నుండి ఇప్పటికీ బయటకు తీసుకురాలేకపోతున్నాము అంటూ మరింత ఎమోషనల్ అయ్యింది. ఇదే విషయంపై వర్ష మాట్లాడుతూ, మా అక్క బయటకెళ్ళి ఏదో తీసుకురమ్మని మా బావకు చెప్పిందట. దాంతో మా బావ అప్పుడే తీసుకురావటానికి బయటకు వెళ్లారు. అయితే సడన్గా ఒక బైక్ వచ్చి ఆయన్ను గుద్దింది. సాధారణంగా బైక్ యాక్సిడెంట్ అంటే గాయాలు మాత్రమే తగులుతాయి. అయితే వెంటనే మా అక్కకు ఫోన్ వచ్చిందట, మీ హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో చేర్చామని. దాంతో షాక్ అయిన మా అక్క వెంటనే హాస్పిటల్కి వెళ్ళింది. అయితే కంగారులో ఉన్న అక్కకు గుండె పగిలే న్యూస్ చెప్పారు వైద్యులు. అక్కడికి వెళ్ళగానే మా బావ చనిపోయాడని చెప్పటంతో మా అక్క గుండె ముక్కలయ్యింది. అంత్యక్రియల కోసం తీసుకెళ్తూ ఉంటే మా అక్క, పిల్లలు నన్ను పట్టుకొని, పిన్ని మాకు పాల ప్యాకెట్ కూడా బయటకెళ్ళి తెచ్చుకోవటం తెలియదు అని ఏడ్చేశారు అంటూ లైవ్లోనే కంటతడి పెట్టుకుంది వర్ష. ఇక అంతేకాదు, తన అక్క తన భర్త లేడు అన్న విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోవటం లేదని, మా బావ బట్టలన్నీ బెడ్పై వేసి ఆ బట్టల్లో ఆయన్ని చూసుకుంటుంది అంటూ ఎమోషనల్ అయ్యింది వర్ష. మనిషికి డబ్బు అవసరమే, కానీ అదే అత్యవసరం కాదు అని, బంధాలు, బంధుత్వాలు మనిషికి ఎంతో అవసరం అంటూ వర్ష ఎమోషనల్ కామెంట్ చేసింది. ఇక ప్రస్తుతం వర్షలో ఉన్న ఇంత బాధను చూసి ఆడియన్స్ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు.